ఈరోజు ఏజీబీఎస్సీ కాలేజ్ ఆదిలాబాద్. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదిలాబాద్కు ఏజీబీఎస్సీ కాలేజ్ జోగురామన్న హయాంలోనే పర్మిషన్ వచ్చింది. ఇది 2 years అవుతున్నది. ప్రతి సంవత్సరానికి 60 స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారు. ఇది మనం ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్కు పేరెంట్స్ ఆదిలాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, అగ్రికల్చర్ కాలేజ్ లేదు, ఫార్మా కాలేజ్ లేదు, మన భవిష్యత్తు యూత్ పేరెంట్స్ హైదరాబాద్ మహారాష్ట్ర ఎటో పోయి మనం చేసుకుంటాం. ఇక్కడ మన పిల్లగాళ్ళ కొరకు చాలా మంచి కాలేజ్ అయింది, చాలా సంతోషం. కానీ ఈ 2 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మాంగూర్లలో 90 acres ల్యాండ్ ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నది. సాత్నాల ప్రాజెక్టులో కంపన్సేషన్ తీసుకున్న వాళ్ళ భూములు పైసలు గవర్నమెంట్ ఇచ్చేసి ఉన్నది. ఎక్వైర్ చేయాలా, ఎక్వైర్ చేయకుండా ఇప్పటిదాకా స్టూడెంట్స్కు ప్రాక్టికల్ కొరకు ఇబ్బందులు అవుతున్నది. దీని గురించి ప్రతిపాదన పంపలేదు. మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక్క ముక్క మాట్లాడలేదే. ఇంత వివక్ష. ఒక ప్రతిపాదన ఇచ్చారు 72 సర్వే నంబర్లో వాళ్ళకు స్పెషల్ లౌని మీద ఎవరో కూర్చుండి ఉన్నారు, వా కాలనీకి పట్టలు ఇవ్వండి సార్ అంటున్నారు. అయ్యా, మీకు సర్వే నంబర్ తెలుసు, ప్లాట్ నంబర్ తెలుసు, దాని గురించి ఆలోచన ఉంటుందా? మీకు రియల్ ఎస్టేట్ తప్ప వేరే వ్యవహారం లేదా? మా పిల్లల భవిష్యత్తు కొరకు మీరు మాట్లాడాలరా? తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఇంత వివక్ష. తెలంగాణ ఎందుకొరకు తెచ్చుకున్నాం? ఇస్తుంటిది వివక్ష వద్దని మనం తెలంగాణ కొరకు పోరాడినాం. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలా, ఇక్కడ పెద్ద పెద్ద కాలేజీలు రావాలా, తెచ్చాం. తెచ్చుకున్న బిఎస్సి ఏజీబీఎస్సీ కాలేజ్కు వివక్ష ఎందుకు? ఇది అవసరమా? ఎక్కడో 72 సర్వే నంబర్ ఇష్యూ ముఖ్యమంత్రి గారి దగ్గర పోతావు, మరి మాకు సన్యాసి అంటున్నావు కదా. ఇప్పటిదాకా చూపెట్టిన వీడియోలో ప్రజల్లారా మేము తప్పు మాట్లాడుతున్నామా? సన్యాసి ఎవరు? పని చేసిన వాళ్ళు, పని చెయ్యకపోతున్న వాళ్ళ? దీని గురించి ఎందుకు చర్చ నడవాలా, చర్చ చేయాలా? మనం ఎప్పుడో మన ప్రతినిధిని అడగవచ్చు, అడుగుతూనే పనులు జరుగుతుంది.